హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇంకా కొంచెం క్రిటికల్‌గా ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది ఈరోజు చూద్దాము. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది ఫార్ములా. ఏంటి అంటే ఎస్‌పి అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్ మైనస్ గెయిన్ ఆర్ లాస్ బై 100 ఇంటూ సిపి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములానే యూజ్ అవుతుంది. ఓకే. అంటే మనకు ఒక్కొక్కసారి ఏంటి అంటే సిపి ఇచ్చి లేదా ఎస్పి కానీ ఇంకా గెయిన్ పర్సెంటేజ్ గానీ లేదా లాస్ పర్సెంటేజ్ గానీ ఏదైనా ఇందులో ఏ ఒక్కటి ఇవ్వకుండా అడిగితే ఆ మిగిలినవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇది ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. దీనికొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ ఆర్ మైనస్ అంటే గెయిన్ ఇచ్చినప్పుడు 100 ప్లస్ గెయిన్ అంటే ప్రాఫిట్. గెయిన్ అంటే ప్రాఫిట్. 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 ఇంటూ సిపి అని చేయాలి. ఒకవేళ లాస్ పర్సెంటేజ్ గనుక ఇస్తే 100 మైనస్ లాస్ బై 100 ఇంటూ సిపి అని చేయాలి. అంతే. ఓకేనా? లాస్ ఇచ్చినప్పుడు మైనస్ యూజ్ చేయాలి. ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ప్లస్ యూజ్ చేయాలి. అంతే. సో, ఒకటే ఫార్ములా. మీరు ఏది ఇచ్చినా ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయండి ఇంకా. ఓకేనా? ఇప్పుడు ఇందులో నుంచి మళ్ళీ ఇప్పుడు ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 ఇంటూ సిపి అని చెప్పి, మళ్ళీ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ బై 100 ఇంటూ సిపి అని చెప్పి, ఒకవేళ సిపి కావాలి అని అన్నామనుకో, అప్పుడు మళ్ళీ సిపిని ఇటు తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఎస్పి ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సిపి ఇట్లా మళ్ళీ ఇంకొక ఫార్ములా క్రియేట్ చేసి మళ్ళీ ఇది ఒక కొత్త ఫార్ములా అని మీకు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఓకేనా? అంటే దీన్నే మళ్ళీ ఇటు తీసుకొచ్చి దీన్ని డివిజన్‌లు ఇదంతా వీటి నుండే రాబట్టిందే. సో, ఇవేం కొత్తవి కాదు మళ్ళీ ఇప్పుడు సిపి లాస్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు సిపి ఎలా కనుక్కోవాలంటే మళ్ళీ సేమ్ ఎస్పి ఇంటూ 100 బై 100 మైనస్ లాస్. ఇవన్నీ కొత్త ఫార్ములాలేం కాదు. దీని నుండే వచ్చింది. కాబట్టి నేను ఇదొక్కటే చెప్తున్నాను. ఇదొక్కటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే మీకు ప్రాఫిట్ ఇస్తే ప్లస్, లాస్ ఇస్తే మైనస్ బై 100 ఇంటూ సిపి అంతే. ఓకేనా? జస్ట్ ఈ ఒక్క ఫార్ములాలోనే వాళ్ళు ఏది ఇస్తే అది అందులో సబ్స్టిట్యూట్ చేసి తెలియని దాన్ని కనుక్కుంటే సరిపోతుంది. దీని మీద మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి. క్వెషన్ ఏంటి అంటే రమేష్ ఒక డీవీడీ ప్లేయర్‌ని 2800కి అమ్మాడంట. ఓకే. అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 2800 అనమాట. ఓకేనా? అయితే ఆ అమ్మడం ద్వారా అతనికి ప్రాఫిట్ ఎంతొచ్చిందంట అంటే 12% వచ్చిందంట. అయితే సిపి ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్పి ఏమో 2800 అని ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమో 12 అని ఇచ్చాడు. సిపి ఎంత అని అడుగుతున్నారు. మనం ఇందాక ఫార్ములా ఏంటి? ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి మనం ప్లస్ పెట్టి చేద్దాం. 100 ప్లస్ గెయిన్ బై 100 ఇంటూ సిపి కదా! మనల్ని అడిగింది సిపి కాబట్టి ఎస్పి 2800 ఈక్వల్ టు 100 ప్లస్ 12 బై 100 ఇంటూ సిపి. ఓకే. ఇప్పుడు ఈ 100 ఇటు తీసుకొద్దాం. 2800 ఇంటూ 100 ఇది 112 అవుతుంది కదా! అది కూడా ఇక్కడ తీసుకొద్దాం. 112 ఈక్వల్ టు సిపి. ఈ క్యాన్సిలేషన్ చేస్తే 7 1 జా 7 6 జా 42 7 4 జా 28 అండ్ 4 4 జా 4 1 జా అండ్ 4 25 జా. సో, సిపి ఎంతొచ్చింది? 2500 వచ్చింది. ఓకేనా? అంతే. ఫార్ములా ఇలా యూజ్ చేయాలి. అంటే ఏది ఇచ్చిర్రో అది అందులో సబ్స్టిట్యూట్ చేసి ఇవ్వని దాన్ని కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? దీన్ని ఇంకో మెథడ్‌లో కూడా చేయొచ్చు. బట్ ఎలా చేసినా ఇంతే. ఫైనల్‌గా ఇదిగో ఈ స్టెప్ వస్తుంది. ఇక్కడ ఈ ఒక్క స్టెప్ మనం ఫార్ములా రాయడానికి యూజ్ అవుతుంది గానీ, మిగిలింది ఈ స్టెప్ వస్తుంది అక్కడైనా అంతే. ఓకేనా? ఇంతే. అయితే ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే ఏదైనా ఒక ఆర్టికల్ ఇస్తాడు. అంటే ఒక 2 ఆర్టికల్స్ కొన్న వెల ఇస్తాడు. ఇచ్చేసి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతారనమాట. ఇలాంటి టైంలో ఎలా చేయాలి అంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సిపిస్ ఇచ్చినప్పుడు అంటే ఒక 2 ఆర్టికల్స్‌ని ఒక
200 అట్లా పెట్టి కొన్నాడు. 2000 అట్లా పెట్టి కొన్నాడు. ఒక ఒక ఐటెమ్ అంటే 2 ఆర్టికల్స్ కొన్నాడు. ఓకే. 2 ఆర్టికల్స్ కొన్నాడు. ఒక దీనికి 2000 పెట్టి 2 ఆర్టికల్స్ కొన్నప్పుడు ఒక్కొక్కటి. ఒక దాని మీదేమో 20% ప్రాఫిట్‌తో అమ్మాడు. ఇంకొక దాని మీదేమో 20% లాస్‌తో అమ్మాడు అని ఇస్తాడు. అయితే అతనికి ప్రాఫిటా? లాసా? అని అడుగుతాడు. అంటే కొన్న వెల ఇస్తాడు. 2 ఆర్టికల్స్‌ని కొన్న ప్రైస్ ఇచ్చేసి 20% ప్రాఫిట్, 20% లాస్. ఒక దాని మీద 20% ప్రాఫిట్ వచ్చింది. ఇంకో దాని మీద 20% లాస్ వచ్చింది అని క్వెషన్ ఇట్లా అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఇంక క్వెషన్‌లో ఇంక ఏమి ఆలోచించాల్సిన పని లేదు. నో ప్రాఫిట్, నో లాస్. అంతే. ఆప్షన్ ఇదే. ఓకేనా? సీపీస్ ఈక్వల్ అయినప్పుడు. అదేంటి పర్సెంటేజ్ ఈక్వల్ అయినప్పుడు. అంటే ఆ 2 ఆర్టికల్స్‌ని కొన్న వెల ఇచ్చి, ఒక ఆర్టికల్ మీద 20% ప్రాఫిట్, ఇంకొక ఆర్టికల్ మీద 20% లాస్ అని ఇచ్చినప్పుడు, నో ప్రాఫిట్, నో లాస్. అంతే. ఓకేనా? అలా కాకుండా ఒక్కొక్కసారి ఎస్‌పీ ఇస్తాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడు. అమ్మిన వెల ఇస్తాడు. ఓకే. 2 ఆర్టికల్‌లు ఎంతకో కొంతకు అమ్మాడు అని ఇస్తాడు. అయితే ఒక దాని మీద 10% ప్రాఫిటు అండ్ ఇంకొక దాని మీద 10% లాస్ అని అంటాడు. అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? లాస్ పర్సెంటేజ్ ఎంత? అని అడుగుతాడు. ఇలా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ ఒక దాని మీద 10% ప్రాఫిట్, ఇంకో దాని మీద 10% లాస్ అంటే ఈ 2 పర్సెంటేజ్‌లు సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ 10, ఇక్కడ 10 ఉన్నప్పుడు ఆన్సర్ డైరెక్ట్ x²/100 అంటే ఇది. అంటే 10²/100 అవుతుందన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా. అంటే ఈ పర్సెంటేజే 2 పర్సెంటేజ్‌ని ఇంటూ చేసి డివైడెడ్ బై 100 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయము, అయితే ఇక్కడ x²/100 చేశాం కదా! అది ప్రాఫిట్ అనుకోవాలా? లాస్ అనుకోవాలా? అని అడిగితే ఖచ్చితంగా అది లాస్ పర్సెంటేజే. వచ్చేది ఖచ్చితంగా లాస్ పర్సెంటేజే. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంతో ఉంది. ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నా దాని మీద 10% అంటే రెండింటిని సెల్ చేశాడంట. ఒక్కొక్క దాన్ని ఎంతో కొంతకో దాన్ని 50కో దాన్ని 100కి అలా సెల్ చేశాడని అనుకుంటే, అందులో దాన్ని 10% ప్రాఫిట్‌కి, ఇంకో దాన్ని 10% లాస్‌కి అని గనక మనకి మెన్షన్ చేస్తే, అక్కడ ఓవరాల్‌గా వచ్చేది లాసే. సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్‌గా ఉన్నప్పుడు ఓవరాల్‌గా వచ్చేది లాసే. అది ఎప్పుడు ప్రాఫిట్ ఇంకా లాస్ సేమ్ ఉన్నప్పుడు. అండ్ ఇందాకటి దాని మీద, దీని మీద రెండిటి మీద ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకేనా? ఒక ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక ఆర్టికల్‌ని అంటే ఒక్కొక్క ఆర్టికల్‌ని కొన్న వెల ఇచ్చాడు. ఎంత? 2000 అని చెప్పేసి. ఓకే. 2000కి ఒక్కొక్క ఆర్టికల్‌ని కొన్నాడంట. అయితే ఒక దాని మీదేమో 10% ప్రాఫిట్ వచ్చిందంట. ఇంకొక దాని మీదేమో 10% లాస్ వచ్చిందంట. అయితే ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడే చెప్పాను కదా! సీపీ అనేది ఈక్వల్‌గా ఉన్నప్పుడు నో ప్రాఫిట్, నో లాస్ అని. కావాలంటే మనం చెక్ చేసి చూద్దాం. చూడండి సీపీ 2000 ఒక్కొక్క దాని మీద అన్నాడు. ఒక్కొక్కటి 2 ఆర్టికల్స్ ఒక్కొక్కటి 2000 పెట్టి కొన్నాడంట. కొన్న వెల ఇది. అయితే ఒక దాని మీద 2000 కొన్నాడు. అది 10% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే 2000లో 10% ప్రాఫిట్ అంటే 200 కదా! అంటే 2200కి సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకే. ఇంకొక దాని మీద 2000కి కొన్నాడు. బట్ 10% లాస్ వచ్చింది. ఇందులో 10% అంటే 2000లో 200 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 1800 అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్ ఇంకొక ఆర్టికల్. ఇప్పుడు చూడండి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 2200 అండ్ 1800 అడిషన్ చేస్తే ఎంతొచ్చింది? 4000 వచ్చింది. అలాగే సీబీని అడిషన్ చేస్తే ఒక్కొక్క ఆర్టికల్ 2000 కదా! 2000 ప్లస్ 2000 ఎంత? 4000. ఇక్కడ చూడండి సీపీ, ఎస్పీ ఈక్వలే వచ్చింది. అమ్మిన తర్వాత ఇది 2200, ఇది 1800, ఇది 4000 వచ్చింది, ఇది 4000. అంటే ఏంటి? నో ప్రాఫిట్, నో లాస్. అందుకనే ఇది మనం ఇందాక చెప్పింది అదే ఫార్ములా. నో ప్రాఫిట్, నో లాస్. ఒక్కొక్క ఐటెమ్‌ని ఇంత పెట్టి కొన్నప్పుడు, సీపీ ఇచ్చినప్పుడు
సేమ్ పర్సెంటేజెస్ ఇలా ఇచ్చినప్పుడు ఒక దాని మీద 10%, ఇంకో దాని మీద 10%, ఒక దాని మీద 20, ఇంకో దాని మీద 20 ఇలా సేమ్ పర్సెంటేజెస్ ఇచ్చినప్పుడు నో ప్రాఫిట్, నో లాస్. చూడండి ఒక్కొక్క దాని మీద 3000 అంట అండ్ ఒక దాని మీద 20% ప్రాఫిట్ అంట, ఇంకో దాని మీద 20% లాస్ అంట. అయితే ప్రాఫిటా లాసా అని అడుగుతున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 20 × 20 డైరెక్ట్ చేసేసి 400/100 అని చెప్పేసి 4% లాస్ అని డైరెక్ట్ చెప్పొచ్చు, ఇది లాసే వస్తుంది అని. ఎందుకంటే ఎస్పీస్ ఇచ్చినప్పుడు. ఓకేనా, ఎస్పీ ఇచ్చాడు ఒక్కొక్క దాని మీద 3000 పెట్టి అమ్మిండంటే ఒక్కొక్క దాన్ని, ఒక దాని మీద 20% ప్రాఫిట్ వచ్చింది, ఇంకొక దాని మీద 20% లాస్ వచ్చింది. అయితే ఓవరాల్ పర్సంటేజ్ ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతున్నారు. అలాంటప్పుడు ఓవరాల్గా కంపల్సరీ లాసే వస్తుంది 4% అని అన్నాను. ఎందుకన్నానంటే ఓ దాని మీద 3000 అంటే ఇది ఎంత 120కి ఈక్వల్ కదా. అప్పుడు 100 అంటే ఎంత, అప్పుడు 100 × 3000/120. 0 6 2s 6 5s అండ్ 650. సో 2500 ఇక్కడ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఎంత, 3000 అనేది 20% లాస్ అంటే 80కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడేమో 100 ఎంత, ఇక్కడేమవుతుంది 100 × 3000/80 కదా. ఇప్పుడు ఇక్కడ 4 2s 4 7s 4 5s 250s 5 5s 25 5 7s 35 37 3750. ఈ సిపి ఏమో 2500, ఈ సిపి ఏమో 3750. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 0 5 12 6 6250 ఏమో సిపి వచ్చింది. ఇక్కడ ఎస్పీ ఏమో 3000 + 3000 6000 ఎస్పీ. చూడండి ఎస్పీ తక్కువ ఉంది, సిపి ఎక్కువ ఉంది, అంటే లాసే కదా. ఎంత లాసు, 250 రూపీస్ లాసు. ఈ 250 రూపీస్ ఎంత పర్సెంటేజ్ అనేది ఎట్లా చేస్తారు, సిపి మీదనే కదా చేయాలి, ఇంటూ 100. చూడండి 0 0 పోతుంది, 25 25s 625 25 4s 100. చూడండి 4% వచ్చింది లాస్. ఇక్కడ మనం ఇది చేస్తే కూడా అదే వచ్చింది కదా. అంటే ఎస్పీస్ ఇలా ఒక్కొక్క ఆర్టికల్ ఎస్పీ ఇచ్చి 20% ప్రాఫిట్ 20% లాస్ కనుక ఇస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములా యూస్ చేస్తే సింపుల్గా అయిపోతుంది, x²/100 అని చెప్పేసి. మీకు ప్రూఫ్ కావాలంటే ఇదిగో ఇలా రెండు సేమ్ పర్సంటేజ్ ఉన్నప్పుడు మాత్రమే. పర్సంటేజెస్ మారితే ఇదిగో ఈ మెథడ్లో చేయాలి. ఒకదాని మీద ఇంత పర్సంటేజ్, ఒకదాని మీద 20 ఇచ్చి దాని మీద 10 ఇచ్చిండు అనుకో, ఈ మెథడ్లో చేయాలి ఓవరాల్ పర్సంటేజ్ కనుక్కోవడానికి. రెండు సేమ్ పర్సంటేజ్లు ఇస్తే మాత్రం ఇది మెథడ్. ఒక్కొక్కసారి అడుగుతారు, ఒక దీర్ఘచతురస్రం పొడవు, ఇది లాస్ట్ డిఎస్సిలో అడిగారు. చతురస్రము పొడవు 20% పెంచాడంట, వెడల్పు 10% తగ్గించాడంట. అయితే ఓవరాల్గా దాని ఏరియాలో మార్పు ఏముంటుంది, దాని వైశాల్యంలో ఎంత మార్పు ఉంటుంది, మార్పు శాతం ఏంటి అని అడుగుతున్నాడు. ఇలా అడిగినప్పుడు, ఇలా కాకుండా ఇంకా ఓ దాన్ని పెంచడం, ఓ దాన్ని తగ్గించడం, లేకపోతే అది పెంచి రెండు పెంచడం, పెరుగుతూ పోతే దాని వైశాల్యంలో మార్పు ఎంత, ఇలా అడుగుతారు. ఇలా ఎలా అడిగినా కూడా దానికి సింపుల్ ఏంటి అంటే x + y + xy/100 ఇది యూజ్ చేస్తే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా దానికి వేరే మెథడ్స్, వేరే ప్రాబ్లమ్ సాల్వింగ్ అవంతా ఏం అవసరం లేదు. ఓకేనా, ఇది యూజ్ చేస్తే సరిపోతుంది. పెరిగింది అన్నాడా ప్లస్ పెట్టండి, వెడల్పు తగ్గించాను అన్నాడు అంటే మైనస్ పెట్టండి. చూడు 20% పెంచిరట, 10% తగ్గించిరంట. ఇప్పుడు చేద్దాం. పెరిగింది అంటే 20 ప్లస్, తగ్గింది అన్నది కాబట్టి -10 ప్లస్ పెరిగింది అన్నది 20 ఇంటూ ఇది -10 తగ్గింది కాబట్టి, అండ్ కింద 100 అలాగే ఉంటుంది. 20లో నుండి 10 పోతే 10, ఇక్కడ 20 × 10 200 ప్లస్ -200/100 0 0s, ఇక్కడ 10 - 2 మిగులుతుంది అంటే 8. అంటే 8% అనేది ఆ ఏరియాలో మార్పు శాతం అన్నమాట. ఇది డైరెక్ట్గా చేసే మెథడ్, ఇది ఒకటి. ఇవన్నీ బాగా ఇంపార్టెంట్, ఈ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు డిఎస్సిలో. ఇది చూడండి, ఈ క్వశ్చన్ కూడా డిఎస్సిలో అడిగిందే. చూడండి ఏం అడిగారంటే
ఒక వ్యక్తి ఒక్కొక్క ఆర్టికల్ మీద ఒక్కొక్కటి 3000కి కొన్నాడంట. సిపి ఇచ్చాడు. ఓకే. కొన్న వెల ఇచ్చాడు. అయితే దాని మీదనేమో 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఇంకొక దాని మీదనేమో 10% లాస్ వచ్చిందంట. అయితే అతనికి వచ్చేది లాభమా, ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతున్నాడు. ఇందాక మనం చేసాము. సిపిస్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ సేమ్ ఉంటే నో ప్రాఫిట్, నో లాస్ అని. బట్ ఇక్కడ చూడండి, సిపిస్ ఒక్కొక్క దాని మీద 3000 అని ఇచ్చాడు. బట్ ఒక 20% ఇచ్చాడు, ఒక 10% ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయాల్సిందే. ఓకేనా? ఇక్కడ చూడండి, సిపి 100 ఎంత అంటున్నాడంటే 3000 అని అన్నాడు. 120 అయితే ఎంత అని అన్నాడు? ప్రాఫిట్ అన్నాడు కదా. అప్పుడు ఎస్పి ఎంత అవుతుంది అంటే 120 ఇంటూ 3000/100. 2 zeros పోతే 12 3s 3600. ఓకే. ఇదెంత? ఎస్పి ఇది. అండ్ ఇంకొకటి ఏంటిది? ఇంకొక ఆర్టికల్ 100 3000 అయితే అక్కడ 10% లాస్ అన్నాడు కాబట్టి 90 ఎంత సెల్లింగ్ ప్రైస్. ఇక్కడైతే 90 ఇంటూ 3000/100. ఇక 2 zeros పోతే 9 3s 2700. అంతే కదా, 2 zeros ఉంటాయి. ఇది కూడా ఎస్పీఏ. ఇంకొక ఆర్టికల్ అంటే ఒక ఆర్టికల్ 3600కి సెల్ చేశాడు, ఒక ఆర్టికల్ 2700కి సెల్ చేశాడు. ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 36 ప్లస్ 27 13 6300. ఓవరాల్ సిపి ఎంత? 6000. 3000 ప్లస్ 3000 కదా, ఒక్కొక్కటి 3000 అంటే. ఇక్కడ చూడండి, ఎస్పి ఎక్కువ ఉంది సిపి కంటే. 300 ఎక్కువ ఉంది. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అంటే మనకు ప్రాఫిటే కనబడుతుంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? ప్రాఫిట్ 300 బై సిపి 6000 ఇంటూ 100. 2 zeros 2 zeros 1 0 1 0 6 5 ఎంత? 5% ప్రాఫిట్ అన్నమాట. ఇక్కడ సిపి ఇచ్చి పర్సెంటేజ్ లాస్ అనేది డిఫరెంట్గా ఇచ్చినప్పుడు చేయాల్సిన మెథడ్ ఇది. అలా కాకుండా ఇందాక సేమ్ పర్సెంటేజ్ ఇక్కడ 20 ప్రాఫిట్, ఇక్కడ 20 లాసే ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? నో ప్రాఫిట్, నో లాస్ అని చెప్పాను. బట్ వాళ్ళు ఏం చేశారు? ఇవి డిఫరెన్స్గా ఇచ్చాడు. డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఇది లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయరో ఏదో డిఎస్సిలోనే వచ్చిన క్వశ్చన్ ఇది, డిఎస్సి క్వశ్చన్ పేపర్. ఓకే. ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు. రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు ఇలాంటి క్వశ్చన్స్. ఏంటి అంటే, ఒక పట్టణంలో జనాభా అంటే ఒక సిటీ పాపులేషన్ ఎంత అంటే ఎవ్రీ ఇయర్ అంట 20% గెయిన్ అవుతుంది అంట. అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సిటీ పాపులేషన్ అనేది 20% గెయిన్ అవుతుందంట. అయితే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇచ్చాడు ఎంత? 2,16,000 ఉన్నారంట. అక్కడ పాపులేషన్ 2,60,000 ఉన్నారు. అయితే 2 years బ్యాక్ ఎంత అని అడుగుతున్నారు పాపులేషన్. ఇలా ఇచ్చినప్పుడు కూడా అసలు ఏం ఫార్ములాస్ అలా ఏం లేదు. ఈజీగా చేయాల్సింది ఏంటంటే 2 years బ్యాక్ అది ఎంత ఉందనేది మనకి తెలియదు. ఎక్స్ ఇంటూ ఎవ్రీ ఇయర్ 20% గెయిన్ అవుతుంది కాబట్టి అది 120/100. ఒకవేళ లాస్ అవుతుంది అంటే తగ్గుతుంది అని ఇచ్చినప్పుడు 100లో నుంచి దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 20% గెయిన్ అన్నాడు కాబట్టి నేను 100కి కలిపాను 120. అది 2 years అన్నాడు కాబట్టి 2 times రాసుకోండి. 120/100 ఈక్వల్ టు ఏమన్నాడు? ప్రస్తుతం ఇచ్చాడు ఎంత? 2,16,000 అని. ఇదేమో 2 years బ్యాక్ ఎంత ఉందో మనకు తెలియదు. ఇంత వృద్ధి చెందింది ఎవ్రీ ఇయర్. ఒక ఇయర్ ఇంత. ఇంత ఉంది. ఓకే. ఇప్పుడు ఇందులో నుండి ఎక్స్ కనుక్కోవడమే. ఓకే. 2 zeros అండ్ 12 ones 12, 8 9 96 అంటే 12 8s 96, ఇంకొక 0 ఉంది. అండ్ 12 ones 12, ఇంకా 6 ఉంటుంది. 12 5s. ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి,
ఇక్కడ 15 ఇంటూ ఇక్కడ 100 ఇంటూ 100 2 జీరోస్ కదా, 4 జీరోస్ మొత్తం 1,50,000. ఓకేనా? అంటే 2 ఇయర్స్ బ్యాక్ దాని జనాభా ఎంత ఉందంటే 1,50,000 ఉందన్నమాట. ఓకేనా? అంతే సింపుల్. జస్ట్ 1 స్టెప్‌లోనే ఆన్సర్ వచ్చేస్తది అనమాట. ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదండీ! ఫార్ములాస్ ఎక్కువగా మనం డిరైవ్ చేసుకుంటా ఉంటే ఎక్కువ కన్‌ఫ్యూజన్ అనేది వస్తుంది. సో, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.